ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అత్తమ్మ, పెద్ద కొడుకు ఒక్కడే పని చేయబట్టే చిన్న కొడుకు అక్కడ వట్టిగానే కూసునే పోయి ఆసరైతే ఏమైతుంది అత్తమ్మ? ఒక్కడే ఎన్ని పనులని చేస్తాడు? ఇక్కడ చూడు, 2 చేతుల 2 పైపులు పట్టుకొస్తాడు. ఎదురుగా పోయి అందుకుంటే ఏమైతుంది? ఏమనన్నే నేను చేను కాడికి పోదాం రారా రారా అంటే అనంగనంగా వచ్చినాడు. ఇంత పనికి ఆసరైతేనా ఒక పోయి కూర్చున్నాడు. ఏమన్నా చిన్న పొరడా అనే బుద్ధి మాట చెప్పా. అన్ని పనులు పెద్ద కొడుకు వేయాలంటే ఎంత తిప్పలవుతుంది అత్తమ్మ, ఒకసారి ఆలోచించు. సరే తీయే, నేను మాట్లాడతా వాంతో. చెప్పుపో. గింత కూడా అర్థం చేసుకోడు ఏందో ఏమో. అవరెవరు నరి ఈ పొడిచేదేందో ఒక సాళ్ళ కొడితేంద్రా, సాలన్నది అవుడవు కదా. అన్న ఒక్కడిగా పైపులు తెస్తాడు. అన్నకు ఎదురుగా పోయి ఆసరైతే ఏంది? గీడ కూర్చుండి ఏం చేస్తానవరా? నేను ఏం పని చేయాలన్నా సిటీలో నౌకరీ చేసుడే నా పని. గీ వ్యవసాయం నాకు నడవదు. నువ్వు రమ్మన్నావు, వచ్చిన పొమ్మంటావు చెప్పు, పోతా. అది నీ ఇష్టం. నీకేం రూబాబు వచ్చిందిరా? సిటీలో పోయి ఉంటే నిన్నెవరు చూసుకుంటారు, నిన్నెవరు చేస్తారు? నీకేమైనా నౌకరు ఉన్నదా రా పని చేస్తాను కాడా? పోయి వ్యవసాయం చేయిపో. అన్న చేస్తలేడా? అన్న చేస్తే నువ్వు కూడా చెయ్యి. ఇగో అమ్మ, నేను సిటీకి పోవాలంటే పైసలు కావాలి. నేను అడుగు తిత్తలేరు. ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది? అన్నయ్యని అడిగి 50,000 ఇప్పి నేను సిటీకి పోతా. అగా నీకేమైనా బుద్ధున్నా అదరా చిన్నోడా? తెలుగుండే మాట్లాడతానవా? చూసుకుంటేనే పైసలు ఎట్లా అడుగుతానవరా? ఈ పెట్టుబడి కాలంలో పైసలు ఎట్లుంటాయిరా? 50,000 అడుగుతానవా? ఇగో నీకు అంతగానో నౌకరు చేయాలనిపిస్తే కట్టపడి 4 రూపాయలు జామ వేసుకొని ఆ పైసలు పట్టుకొని ఆయన నౌకరు చేయి. అన్న చేసుకుంటలేడా? నువ్వు కూడా చేసుకొని సంపాదించుకో. అద్దంటన్నా ఒక్కడు ఎంత పని చేస్తారా? ఎన్నని చేసుకొస్తాడు, ఎన్న నెల తీసుకొస్తాడు. 10, 20 అడిగేది 50,000 కట్టం చేసుకో, సంపాదించుకో, కొంటావో. అద్దంటన్నా నీ అవ్వ, నేను చేస్తే నౌకరీ చేస్తా, లేకుంటే కూర్చొని తింటా. ఇప్పిస్తావా? పైసలు ఇప్పి, లేదా నన్ను భరించు. అంతే, నీ ఇష్టం. ఊకే వ్యవసాయం అనుకుంటున్న పానం తింటారు. అగా దీనికి ఏంది అసలు? అంటే సీట్ అంటాడు, నౌకర్ అంటాడు. వీని సోకులు పాడుగాను. ఈ ఉన్న పని చేసుకొని బతుకురా అంటారు, గంత రేషంగా పోతాడు. ఇప్పుడు పెద్దంతో మాట్లాడితే వీడేమంటాడు? వాడు ఇప్పుడు పని మీద ఉన్నాడు, ఏమైనా మాట్లాడితే లొల్లి అవుతుంది. ఇంటికి పోయినాక మాట్లాడతా. ఎంత రేషం చూడు, కోపం. పని చేసినట్టు పట్టుకొని వచ్చిండు తువ్వాలా. చెయ్యితో నింది పీక్తున్నవే, చెయ్యిలు నొప్పలేవా?
కొడలు తెచ్చుకుంటే అయిపో కదా. వాటిగానే చూద్దామని వచ్చినాం. వచ్చేసరికి అంత గడ్డ అయింది. ఇక వీకుతాను అట్టుకుంటే ఏం చేయాలని. అవురా శ్రీకాంత్, ఆ పైపులు ఎవలీరా? అది నార్మడికి నీళ్లు సరిపోతలేవే. పక్క పొంటి సీని గారిని అడిగి పైపులు తీసుకొచ్చిన. ఇక పైపులు చాపి నీళ్ళు పట్టాలి. ఇక మరి పొద్దుగాల అత్తివి పారి ఇంటికి బుక్కడు పువ్వ తిందాం. ఇక చూసేద్దామని వచ్చే వరకు ఇంత గడ్డి పెరిగింది కదా, ఓ ఆనసినికి పడ్డాక కైకిలోని పిలిచి ఇదంతా గడ్డి వీకిద్దాం. పా ఏం కూడా తెచ్చుకోకపోతే ఓ కొడలు లేకపాయే కొంక లేకపాయే. అసలు గిట్లా అని తెలితే ముందే తెచ్చుకుందాం అత్తమ్మ. ఈ శనికే లేకపాయే గడ్డి ఎడికి వెళ్ళొస్తుంది. పారి పోదాం, ఇంటికి పోదాం. రేపటిలా కైకిలోని పిలిచి గడ్డి అంతా వీకిద్దాం. 2 చినుకులు పడితే మెత్త పడుతుంది, గడ్డి కూడా అలకగత్తది. సరే అత్తమ్మ పా. పారా పా. ఈ నరిగాడు వచ్చే కదనే ఏడి పనికి ఆసరైతే ఏందిరా అన్నందుకు అలిగిపోయిండు. ఇక వాడు చేస్తాడు, మనం చూస్తాం. ఆడు పని చేసేటట్టే ఉన్నాడు. మన ధ్యాస అంతా సిటీ మీద ఉన్నాక ఏం చేస్తాడు ఆడు. ఏం చేస్తున్నావురా? ఏం లేదు. అన్నం తినవా? 10 వెళ్తుంది, తినిపో. ఏమద్దు. ఎందుకురా? వద్దంటే వద్దు, ఏం లేదు. అరే ఏమైందో చెప్పు, ఎందుకు తినవు? నేను తింటేది తినకపోతుంది. ఎవరున్నారు నన్ను అర్థం చేసుకున్నారు ఈ ఇంట్లో? మీరేదో తినిపోరి బాగా. అరే నేను తిన్నా కానీ నువ్వైతే తినిపోరా, అమ్మ వెళ్తుంది. ఎట్లా తినమంటావు అన్న? సిటీకి వద్దంటే ఓనిస్తలేరు, ఇక్కడ ఉంటేనే ఏదో ఒకటి తిరుగుతురు. నిన్ను ఎవలేమన్నారా ఇప్పుడు? అమ్మ తిడతలేదా? సేన్లోకి వస్తే ఆ పని చేస్తాలు ఈ పని చేస్తాలు, ఇక్కడ ఏం పని చేస్తాలు, ఉట్టినే ఉంటున్నా అంటుంది. 20 దాకా సేన్లో అమ్మ ఎట్లా తిట్టింది చూసినావా అన్న? నాకు 50,000 అన్న, నేను సిటీకి పోయి పని చేసుకుంటా, నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు. అరే నరి, పెట్టుబడులకే పైసలు సరిపోతలేవు. ఇప్పుడు పైసలు అంటే ఏ నుండి తేవాలరా? ఇప్పుడు పైసలు ఇచ్చుడు కుదరదు కానీ కొన్ని రోజులు అడ్జస్ట్గా ఎట్లన్నా అప్పటి మందం ఇన్ని ఏదైనా పని చూసుకో. నేను ఇంత చదువు చదివి ఇక్కడ మట్టి వేసుకుంటూ కూకోవాలంటే నాతో కాదు. నీలాగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటుంటే అంతకన్నా నాతో కాదు. నాకు ఎవరి పిల్లలు ఇస్తారన్నా? వారం రోజులు టైం ఇస్తున్నా, నాకు 50,000 ఇవ్వు, నేను సిటీకి పోయి జాబ్ చేసుకుంటా. ఏందాట మీ తమ్మునికి ఏమో బాగానే దబాయించి మాట్లాడతాడు. ఏమోనే, వాడు హైదరాబాద్ పోతాడట, 50,000 కావాలంటాడు. ఆన్నే సెటిల్ అవుతాడట, జాబ్ చూసుకో. అగో పోతే పోని, మనకేంది పైసలు. నిన్నడు కూడా ఎందుకు? మీ అమ్మ లేదా? మీ అమ్మని అడుగు తీయదా? ఏమో మాటలు ఎటు పడితే అటే ఇచ్చి పెడతాడు. ఇంటికి పెద్దోనివి నువ్వా ఆయననా? అయినా మీ తమ్ముడు ఏం సంపాదించి పెట్టిండని నేను అంతగానో వదల కొడతాడు. నేనేమైనా దాచిపెట్టిండట పైసలు ఇయ్యడానికి అడగంగానే? ఏమోనే, వాడు అడగంగానే నేను ఇచ్చిన్నా, పెట్టుబడికే పైసలు వెళ్తలేవురా అని చెప్పినావని. నువ్వెందుకే తొందరపడతావు? ఏంది నువ్వు నన్ను తొందర పడతానమంటాను? మీ తమ్ముడు ఏం చెప్తాడు? తింటాడు, తిరుగుతాడు, సోకుల పడతాడు. ఇక ఇక్కడ సంపాదించి పెట్టిండని సిటీకి పోయి సంపాదించి పెడతాడటనా? పైసలు లేవని వానికి చెప్పినా అని చెప్పినా కదనే, మళ్ళీ నా మీద కోపానికి వస్తావు. నీ పని నువ్వు చేసుకోక నాతో కోల్చుకుంటాను. నడు పోయి నీ పని చూసుకోపో. అంటావు నా ముంగట అన్ని గిట్లనే మాట్లాడతావు, కానీ చేసేటి అన్ని చేస్తారు మీరు. నువ్వు గింతే, మీ అమ్మ గింతే. ఇప్పుడు మీ తమ్ముడు నీతో మాట్లాడిన మాటలు నలుగుట్లా మాట్లాడితే నీ విలువేముంటది చెప్పు? ఇంట్లో పనులన్నీ చేసేది నువ్వే, మాటలు వాడేది కూడా నువ్వేనా? ఇగో ఇదంతా కాదు, మీ తమ్మునికి పైసలు ఇస్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తాన్నా. ప్రతిసారి నేను చెప్పుడు మీరు ఇచ్చు బాగా అలవాటైంది నీకు. ఏందే బాగా రూపాయి మాట్లాడతాను? నా తమ్ముడు నా ఇష్టం, నేను పైసలు ఇస్తా అయ్యా. నువ్వేందా నాకు చెప్పేది? ఏదో బాగా కట్టం చేసి నీ ఇంట్లో కలిసి పట్టుకొచ్చినట్టు చేస్తాను. నీ అవగారు ఇచ్చారు ఏమన్నా? నా పైసలు నా ఇష్టం. ఊకున్న కొద్దీ బాగా రూపాయి అవుతుంది నీకు. ఇదానే నీ అసలు గుణం? అన్నదమ్ములకు సిచ్చి పెడతావానే? ఇప్పుడు నేనేమన్నా నువ్వంత కోపాన్ని కట్టాను? మీ తమ్ముడిని చూస్తాన్నావు కదా, ఆయన వేసుకునే బట్టలు, ఆయన సోకులు, ఆయన ఖర్చు పెట్టే ఖర్చు, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఇచ్చినాయి కాదా? ఉన్నది ఉన్నట్టంటే బాగా కోపాన్ని కట్టాన్నావు. ఏంది నా గుణం ఏంటో తెలిసిందా నీకు? నా గుణం నీకేం తెలిసింది? ఎన్నిసార్లు మీ అన్నదమ్ములకు సిచ్చి పెట్టినా, ఎన్నిసార్లు నా వల్ల మీరు గొడవ పడ్డారు. మీ తమ్ముడు ఎన్ని విధ పనులు వేసుకొచ్చినా కూడా నీకు మంచిగానే ఉంటది. నేను చూడలేక ఒక్క మాట అన్నందుకు నన్ను గట్టి గట్టి మాటలు అనబడుతుంది. అయినా
కొడుతున్నావు అరే, ఓ శ్రీకాంత్! ఏందిరా నన్ను ఎందుకు కొడతాను? నోటికి ఎంత అంత మాట్లాడతాను అది ఎట్లా కనబడతాను నేను అవేం మాట్లాడిందో నాకు తెలుసు. అయితే కొడతావా? అవేం మాట్లాడిందో తప్పేం మాట్లాడలేదు. ఎటు పోతానవరా పెద్దోడా? కొంచెం పని ఉంది బయటకు పోతాను చిన్నోడు పైసలు అడిగిండు. ఆ పైసలు పట్టుకున్నాడు హైదరాబాద్ పోయి ఆన్లైన్ నౌకరీ చేసుకుంటూ ఉంటాడట. ఇంటికాడ ఉంటే ఏం పని చేయక తినుకుంటా తిరుగుతాడట. మరి ఏం చేస్తుర్రా? నేను పైసలేమో గానీ నా సావుకు వచ్చిందే. ఎందుకురా గట్లా మాట్లాడతాను? పాటలేదు నీతోనేమన్నా మాట్లాడాలంటే భయం అవుతాను. మన పైసల సంగతి తర్వాత చూద్దామే. చాయ్ అయిందా? అయింది. సరే పోసుకురాపో, నాకు కొంచెం పని ఉంది. అరే నాకు పని ఉన్నదిరా, నేను బయటికి పోతానా? సప్నను పోసుకరమ్మను. చాయ్ రాకుండా ఉంటా గానీ దాంతో మాట్లాడా. ఎందుకురా గట్లా మాట్లాడతాను? నువ్వే దాన్ని కొడతావు, తిడతావు, మాటలు అంటావు. దాన్ని ఎందుకు బాధ పెడతానవురా? అది ఎన్నెన్ని మాట్లాడినది విన్నావా నేను? అన్ని విన్నరా. అదేం మాట్లాడిందో నువ్వేం మాట్లాడినావు అన్ని నేను విన్నా. నాకు పని ఉన్నది, దాన్ని పోసుకరమ్మంట. సప్నా ఛాయ్ పోసుకరావే. నాకు చాయ్ వద్దేమద్దే ఓ. ఏంటి ఆడు వచ్చినాక ఆడే తాగుతాడు. ఇక్కడ పెట్టుకో, నాకు పని ఉన్నది. ఈ లచ్చకొల్లింటికి పోతానా? ఎటు పోతున్నాయమ్మా? ఎందుకురా? నేను అన్న నా పైసలు అడుగు అడిగినావా? నీ పైసలు ఏందో గాని అన్న వదిన లొల్లి పెట్టుకున్నారు. నువ్వు చేయబట్టి అన్న వదినని కొట్టిండురా. వాళ్ళు మాట్లాడుకోక 2-3 రోజులు అవుతాంది. ఆ పైసలు ఏమిటికిరా? నువ్వు ఆడబోయి నౌకరేంద్రా చేసేది? ఆ పని ఏందో ఈయనే చూసుకొని ఈయనే చేసుకోరాదు? ఇగో అమ్మ, నా దోస్తు గారు నాకు తిరుగుటోళ్ళంతా అందరు హైదరాబాద్లో ఉన్నారు. నేను కూడా హైదరాబాద్ పోతా. నా ఖర్చులకు పైసలు ఇవ్వు. ఆన్నే పని చూసుకొని ఆన్నే ఉంటా. నేను ఇటు మోకానే రాను. అరే చిన్నోడా, నా మాట ఇన్రా. ఉన్నోళ్ళతోనే ఉరుకులాడే బతుకులు కావురా మనవి. అన్న చూడు ఒక్కడెంత కట్టపడతాడో. ఆ పనేందో ఈయన్నే చేసుకొని ఈయన్నే ఉండురా. నీకు దండం పెడతా, నా మాట ఇన్రా. నాకు అవన్నీ తెలియదమ్మా. నా దోస్తు గారు పెద్ద పెద్ద బండ్లు వేసుకొని కార్లు వేసుకొని హైఫైగా తిరుగుతుర్రు. నేను ఇక్కడ ఉంటే నాకు ఏ విలువ ఉంటుంది? అందుకే నేను హైదరాబాద్ పోతా. అరే పోతా పోతా అని బాగా మాట్లాడుతానవేవరా? పోయేది ఉంటే నువ్వు కట్టం చేసి 4 రూపాయలు సంపాదించుకొని పో. అద్దంటలేను. నీనియ్యా అన్ననియ్యా ఈయన ఏదన్నా పని చేసుకో. ఇక్కడే ఉన్నది మట్టి పని తప్ప. అరే ఇంకొక మాట మాట్లాడితే దౌడ వాళ్ళకి కొట్ట. మట్టి పని అని బాగా మాట్లాడుతానవేంద్రా? ఆ మట్టి పని చేస్తేనే నువ్వు చదువుకున్నది. ఆ మట్టి పని చేస్తేనే నువ్వు తిండి తినేది. ఆ మట్టి పని చేస్తేనే నువ్వు ఇట్లా సోకుల బట్టలు వేసుకునేదిరా. అరే ఈ ఊళ్ళో ఉంటే ఏం విలువుందని మాట్లాడతాను. అన్న వ్యవసాయం పని చేసినంత మాత్రాన అన్నకి ఈ ఊళ్ళో విలువలేదారా? ఈ ఊళ్ళే పటేర్లు పటవార్లు పెద్ద పెద్ద మనుషులు అన్నను పిలిచి మరీ మర్యాద ఇస్తారు. ఎందుకురా? మంచి గుణాన్ని చూసి. మనిషి గుణం అనేది వేసుకునే బట్టలల్లా చూపించే పైసలు కాదురా, మంచి మనుషుని బట్టి ఉంటుంది. ఇంకెప్పుడు రా నీకు అర్థమయ్యేది? ఎప్పుడు నీ సోకు నీకే, నీ తిరుగు నీకే, నీది నీకే నారా? మరి అన్న ఇంత కష్టం చేస్తాడు, అన్నకు నీ సహాయం చేస్తా, నా అన్న నాకు తోడబుట్టినోడు, ఇదంతా ఎట్లా అని ఆలోచన ఉందారా నీకు? నీ వల్ల అన్న వదిన లొల్లి పెట్టుకున్నారా? నీకు కొద్ది కూడా బుద్ధి అనిపిస్తలేదారా? వాళ్ళు ఎంత మంచి కలిసి ఉండేటోళ్ళరా. నువ్వు చేయబట్టి అలా వాళ్ళు ముఖం చూసుకోకుంటాయి. ఛీ, ఎప్పుడు ఇంతే ఏదో ఒకటి చెప్పినా బతుకుని ఆగని చెప్తున్నావు. నాకేం చేయాలి నాకు బాగా తెలిసిపో. అమ్మా అమ్మా కొన్ని నీళ్ళు తీసుకురా. ఇగో నీళ్ళు. అత్తమ్మ ఇంట్లో లేదు, అందుకే నేను తీసుకొచ్చిన. తాగు. నీ మాటలతోని నాకు కోపం తెప్పించింది చాలు. నువ్వు నాకేం చేయకు, ఏమి ఇయ్యకు.
ఏమైంది అమ్మ ఈడ కూర్చున్నావు? 4 రోజుల నుంచి తిండి చక్కగా తింటలేవు, మందలు ఇచ్చినా మాట్లాడతలేవు. ఎందుకే చిన్నపోయి ఉంటున్నావు? ఏమైంది? ఆరోగ్యం గిట్ట మంచి లేదా? జ్వరం వస్తుందని సాధనత లేదా? అసలు ఏమైంది? మనసులో మంచిగా లేనప్పుడు ఏ దావు కనకపోతేంద్రా? ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు కోడలు దాంతో మాట్లాడక 10 రోజులు అవుతాను. ఒక్కింట్లోనే వండుకుంటా, ఎడమొఖం పెడమొఖం పెట్టుకుంటా, నా కళ్ళ ముందు తిరుగుతా అంటే నాకేమనిపిస్తుంది చెప్పురా నువ్వే. తోడబుట్టిన తమ్మునికి పైసలు ఇవ్వలేక వాని దృష్టిలో తప్పులు పడతాను. కట్టుకున్న పిల్ల మాటినలేక దాని దృష్టిలో తప్పులు పడతాను. ఇద్దరి మధ్యలో ఏం చేయనో అర్థమవుతలేదే. ఈ పెట్టుబడి కాలంలో 50,000 ఇప్పటికిప్పుడు అంటే ఎవరిస్తారే? దాని గురించి ఆలోచించు. ఎక్కడికి వెళ్ళి తీసుకురావండి? ఎవ్వరిని అడిగినా ఇస్తలేరు. ఇగో పైసల గురించి నువ్వు అంతగానం ఎందుకు టెన్షన్ పడతావు? నా బంగారు కమ్మలు ఉన్నాయి కదా, అవి అమ్మి నరికి పైసలు ఆయన సిటీకి పోతాడు. ఏం మాట్లాడతాను సప్న? ఆయనకి పైసలు ఇస్తాననే కదా నేను మీ ఇద్దరి మధ్యలో వెళ్ళి తయారైంది. మళ్ళీ నువ్వు కమ్మడమ్మి పైసలు ఇచ్చుడేంది? అత్తమ్మ, నేను నరేష్కి ఇచ్చే పైసల కోసం లొల్లి పెట్టుకోలేదు. ఆయన అడిగినప్పుడల్లా మనం పైసలు ఇచ్చుకుంటూ పోతే ఆయనకు ఇంటి బాధ్యతలు ఎప్పుడు తెలుస్తాయి? అందుకే అట్లా మాట్లాడినా. నీ కొడుకు అంత బాధపడుకుంటుంటే నేనెట్లా సంతోషంగా ఉంటా అత్తమ్మ? ఆయన బాధ నా బాధ కాదా? అందుకే కమ్మల బుట్టాలు ఇస్తా అంటానా. అవి అమ్మి నరేష్కి పైసలు ఇద్దాం మనం. స్వప్న, నువ్వు నా మాటకి ఎదురు చెప్పినావని ఆవేశంలో నీ మీద చేయి చేసుకున్నా. అంతే తప్ప నీ మీద కోపం కాదు. నువ్వు నన్ను ఇంత మంచిగా అర్థం చేసుకుంటావు అనుకోలేదు స్వప్న. సరేనే, ఆ కమ్మలు బ్యాంకులో పెట్టి పైసలు తీసుకొస్తా, వానికి ఇస్తా, వాడు పోతాడు. నేను ఎక్కడికి పోనన్నా, నేను ఇక్కడే ఉంటా, మీతోనే ఉంటా, నేను ఊళ్ళోనే ఉంటా. ఏంద్రా చిన్నోడా, నువ్వేంది ఇట్లా మాట్లాడతాను? అమ్మ, సిటీకి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు, సంపాదించుకోవచ్చు, జల్సాలు చేయొచ్చు అనుకున్నమ్మా. కానీ కుటుంబానికే దూరంగా ఉండాల్సి వస్తుందని అనుకోలేదు. అన్న, మిమ్మల్ని పైసలు అడిగి ఇబ్బంది పెట్టినందుకు, నా వల్ల నువ్వు వదిన పెట్టుకున్నందుకు క్షమించన్న. నేను ఇక్కడనే ఉంటా, మీతోనే ఉంటా, ఇక్కడనే ఏదో ఒక జాబ్ చూసుకుంటా. మొన్నటిదాకా అన్నావు కదరా ఇక్కడేం పని ఉన్నది అంతా మట్టే అని. ఈడ పని ఏం చేస్తావురా? అమ్మ, మా ఫ్రెండ్ గారు కరీంనగర్లో అకౌంటెంట్గా జాబ్ చూసినాం, అది చేసుకుంటా, ఇక్కడనే ఉంటా, మీతోనే ఉంటా. నరి, నువ్వు సిటీకి పోవాలి, అక్కడనే జాబ్ చేసుకుంటూ ఉండాలి అనేది నీ కోరిక కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడతాను? వాడు అట్లా మారటానికి కారణం ఒకటి ఉన్నది. కారణమా? ఏంటిదత్తమ్మా? నేను మొన్న దుకాణంలో పోతా అంటే రాజ్ కుమారు ఈయనతో మాట్లాడేది నేను విన్నా. మన ఇంటి వాతావరణం ఏంది, మన ఇంటి పరిస్థితి ఏంది, మనం ఎట్లా బతుకుతానం, ఎట్లా ఉంటానం అనేది వానికి అన్ని చెప్పిండు. అట్లా వానికి బుద్ధి వచ్చింది. ఎట్లయితే ఏంద్రా కొడుక, నువ్వు ఈయన్నే ఉండి నౌకరీ చేసుకుంటా అంటాను. అంతకు మించిన సంతోషం ఏమున్నా చెప్పురా? మీరిద్దరూ నా కళ్ళ ముందు ఉండే నాకు కావాలి. ఇప్పుడన్నా మాట్లాడతావా, మాట్లాడవారా దీంతోని? నేను ఎందుకు మాట్లాడనే? ఆల్రెడీ అప్పుడే మాట్లాడినా. నువ్వు జరుగు, నేను అడుగుతా. పోరా, నేను అద్దంటున్నారా?